హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే బోండాలు, మనం ఈ బోండాల్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం మిక్సీ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినాలనిపిస్తే మనం చక్కగా చేసేసుకొని మార్నింగ్ టిఫిన్గా అయినా తినొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. పైగా మనం చట్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అంత చక్కగా మనకి తినేటప్పుడు తగులుతూ రుచిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే మైదా పిండితోటి బోండాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కిలో మైదా పిండి వేసుకోవాలి. చూడండి, నేను తీసుకున్నాను. ఇప్పుడు అందులో మనం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, నేను 2 ఉల్లిపాయలు తీసుకొని దానిపైన పొట్టు తీసేసి చిన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అల్లం ముక్కలు కూడా ఒక పెద్ద సైజు ముక్క తీసుకొని చిన్నగా చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. దానిపైన పొట్టు తీసేసి కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1/2 చెంచా జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, చిక్కని పెరుగు 1 కప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను 1 కప్పు చిక్కని పెరుగు వేస్తున్నాను. మనం చిక్కని పెరుగు అయితే బాగుంటుంది, అందుకని నేను 1 కప్పు వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకొని మరీ జారుగా అవ్వకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా కలుపుతానో. ఫ్రెండ్స్, మరీ జారుగా అయిపోయింది అనుకోండి, మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. జాగ్రత్తగా చూసుకొని మనం మీడియంగా ఉండేలా చూసుకోవాలి, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా ఉండేలా చూసుకోవాలి. మనం కలుపుకున్న పిండిని చూడండి, బోండాలు వేయడానికి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. చూసారా? మరీ ఎక్కువ జారైందనుకోండి ఆయిల్ బాగా పీల్చేస్తుంది. అందుకని చక్కగా మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి బాగా వస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టి 1 గంట సేపు పక్కన ఉండనివ్వాలి ఫ్రెండ్స్. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం వేసుకున్న ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే ఒకసారి ఇప్పుడు మనం ఇది హీట్ అయ్యేలోగా మన పిండిని చూద్దాం ఫ్రెండ్స్. గంట సేపు ఉంచాం కదా, మనం ఎలా ఉందో ఒకసారి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనం కలిపి ఉంచుకున్న పిండి ఎంత బాగా ఉందో చూడండి. 1 అవర్ ఉంచితే మూత పెట్టి మనకి బోండాలు రుచిగా వస్తాయన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం వీటిని చక్కగా బోండాలు వేసుకుంటే బాగా ఉంటాయి. ఫ్రెండ్స్, మన ఆయిల్ మంచిగా హీట్ అయింది. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండిని చిన్నగా బోండాల్లాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అలా బోండాల్లాగా మంచిగా మన ప్యాన్లో ఆయిల్ మనకి ఎన్ని పడితే అన్నీ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆయిల్ కదా, స్లోగా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనం అన్నీ కూడా ఎలా వేసుకున్నామో చూసారా, ప్యాన్లో సరిపడా. ఇప్పుడు మనం వీటిని వెంటనే టర్న్ చేయకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం టర్న్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కింద సైడ్న ఫ్రై అయింది కదా. చూడండి, పైన మనకి తెలుస్తుంది పచ్చిగా లేకుండా ఉంది కదా. ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాము. అన్నీ కూడా స్లోగా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం తిప్పుకునేటప్పుడు కూడా కొంచెం స్లోగా తిప్పుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్ కదా, వేడిగా ఉన్న ఆయిల్ చేతి మీద పడితే మనకి కాలుతుంది. అందుకని మనం స్లోగా తిప్పుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? అన్నీ కూడా మంచిగా టర్న్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా టర్న్ చేసుకున్నాం కదా. మనం ఒకవైపునే వదలకుండా 2 వైపులా కూడా మధ్యలో మంచిగా ఫ్రై అవ్వడానికి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు 2 వైపులా కూడా మంచిగా ఫ్రై అవుతుంది, ఓకేనా?
చూడండి ఫ్రెండ్స్, మన బోండాలు ఎంత బాగున్నాయో చూడండి. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనం ఈ బోండాల్ని మనం మార్నింగ్ టైంలో టిఫిన్ గాను తినొచ్చు. ఇంకా ఈవినింగ్ టైంలో చాలా త్వరగా అవుతుంది కాబట్టి చక్కగా స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన బోండాలు ఎంత బాగా ఫ్రై అయిపోయాయో చూడండి. ఇప్పుడు మనం ఆయిల్ రాకుండా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న బోండాలు ఎంత బాగా వచ్చాయో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనకి చట్నీ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం వేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు తగులుతూ తినేటప్పుడు ఎంతో రుచిగా ఉంటాయి. చక్కగా నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.